హలో అండి, వెల్కమ్ టు ఏవిఆర్ మిషన్స్. యాజ్ యూజువల్ గానే ఆర్డర్స్ చాలా హెవీగా ఉన్నాయి. టూ మెనీ ఆర్డర్స్. ఒక 15 మిషన్స్ మనము డిస్పాచ్ చేయాల్సిన ఉన్నాయి. అందులో ఇక్కడ ఒక 9 మిషన్స్ రెడీ అవుతున్నాయి ఇప్పుడు ఫస్ట్ బ్యాచ్ లో. యాజ్ యూజువల్ గా చాలా బిజీగా ఉన్నాము, ఆర్డర్స్ హెవీగా ఉన్నాయి. అయితే మెయిన్ థింగ్ ఏంటంటే ఈ మిషన్స్ అన్ని ఆర్డర్ చేసిన వాళ్ళల్లో కొందరు ఆల్రెడీ ఈ మిషన్ ని సెకండ్ టైం తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. ఆల్రెడీ తీసుకున్న వాళ్ళకి మిషన్ నచ్చి సెకండ్ టైం తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. సో మెయిన్ థింగ్ ఏంటంటే మన దగ్గర వచ్చే కస్టమర్స్ పాత కస్టమర్స్ తీసుకుంటారు. అంటే ఆల్రెడీ ఫీల్డ్ లో ఒక 5 or 10 years నుంచి ఉన్న వాళ్ళు ఈ మిషన్ ఎక్కువ తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి 3 phase పవర్ ఉంటుంది. అంటే ఇందులో సింగిల్ ఫేస్ మోడల్ కూడా ఉంది, కొత్త వాళ్ళు కూడా స్టార్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు. సో మోస్ట్లీ ఇందులో ఏంటంటే పాత కస్టమర్స్ ఉంటారు. సో వాళ్ళు ఏంటంటే మార్కెట్ బాగా రీసెర్చ్ చేస్తారు. అంటే మిషన్స్ ఎవరెవరు చేస్తున్నారు, ఎక్కడెక్కడ చేస్తున్నారు, అంతా వాళ్ళకి మాకంటే కూడా నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది మిషన్స్ గురించి. సో వాళ్ళు ఏంటంటే మన దగ్గరకు వచ్చినప్పుడు చెప్తారు, సార్ మీకంటే బయట తక్కువకి ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు, కాకపోతే మీ అంత క్వాలిటీ లేదు, మీ క్వాలిటీ సర్వీస్ గురించి మేము విన్నాము, ఆల్రెడీ రివ్యూ చేస్తాము అని అంటారు. ఎందుకంటే వాళ్ళు ఎవరెవరైతే ఈ ప్లేట్స్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళందరితో ఒక గ్రూప్ అనేది ఉంటుంది. వాళ్ళు ఒకరికొకరు తెలిసిన వాళ్ళే ఉంటారు. సో మంచి అయినా చెడైనా అలాగే స్ప్రెడ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఒక మోడల్ మంచిగా ఉంది అనుకోండి, మా మిషన్ క్వాలిటీ సర్వీస్ బాగుంది అనుకోండి, అంత ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుంది. అదే క్వాలిటీ లేదనుకోండి, అంతే ఫాస్ట్ గా నెగిటివ్ గా కూడా స్ప్రెడ్ అవుతుంది. సో వాళ్ళు చెప్తూ ఉంటారు, బయట తక్కువ కూడా చేసే వాళ్ళు ఉన్నారు సార్, కానీ మీ క్వాలిటీ నచ్చి మీ దగ్గర తీసుకున్నాం అని చెప్తారు. అయితే నేను అని చూస్తాను, నార్మల్ నేను అంటూ ఉంటాను, సార్ అట్లా మీకు ప్రైస్ ఎక్కువ అనిపిస్తే నేను తక్కువలో కూడా చేసి ఇవ్వగలుగుతాను మీకోసమే, అది మీ రిస్క్, చేసి ఇవ్వాలా అని అడిగితే అలా తీసుకున్నట్టే మీ దగ్గరకు ఎందుకు వస్తాం సార్ అని కూడా అంటూ ఉంటారు. సో ఏంటంటే ఈ మోడల్ ఏదైతే ఉందంటే మన మోడల్, అంటే మనం చేసిన ఈ మోడల్ హ్యూజ్ హిట్. సో ఏంటంటే నార్మల్ గా మిషన్స్ అమ్మే చాలా మంది ఏం చెప్తారనంటే, సార్ మిషన్ మీరు తీసుకెళ్ళండి, ఏ ప్రాబ్లం ఉండదు, అసలు రిపేర్స్ ఉండవు అంటారు. అసలు ఈ మిషన్ అనే కాదు, ఏ మిషన్ అయినా, ఎన్ని క్రోడ్స్ పెట్టిన మిషన్ అయినా ప్రాబ్లం లేని మిషన్ అంటూ ఉండదు. ఏ మిషన్లో అయినా ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ అనేవి చాలా కామన్. కానీ ఆ ప్రాబ్లమ్స్ పెద్దవా చిన్నవా, ఆ ప్రాబ్లమ్స్ మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతున్నాయా లేదా అక్కడితో సాల్వ్ అయిపోయిందా అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు సింపుల్ స్టోరీ చెప్తాను చూడండి. ఈ మిషన్ వచ్చేసి ఇప్పుడు మేము నార్మల్ గా ఈ మోడల్స్ ఆల్మోస్ట్ 75 మిషన్స్ డిస్పాచ్ అయిపోయాయి ఆల్రెడీ. ఇది ఫస్ట్ మిషన్ అండి, ఫస్ట్ మోడల్. ఇది చాలా టైం స్పెండ్ చేస్తాం ఈ మిషన్ తో చాలా మెమరీస్ ఉన్నాయి. చాలా టైం స్పెండ్ చేస్తాం ఈ మిషన్ తో. ఫస్ట్ మోడల్ అంటే ఈ మోడల్లో ఫస్ట్ మిషన్ ఇచ్చాం, ఇది మనం మేడ్చల్కి ఇచ్చాం అన్నట్టు. సో ఏంటంటే నార్మల్ గా ఏదైనా కొత్త మోడల్ వచ్చినప్పుడు ఇనిషియల్లీ 4 or 5 మిషన్స్ లో మనకి ఎర్రర్స్ అనేది ఇక్కడ తెలియదు. ఎందుకంటే ఇక్కడ మనం ఎంత ట్రయల్ రన్ చేసినా 5 days చేస్తాం, 6 days చేస్తాం. కానీ ఈ కస్టమర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏంటంటే వాళ్ళు ఒక్కొక్కరు 20 hours రన్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. అక్కడికి వెళ్ళినప్పుడు అసలు మిషన్ క్యాపబిలిటీ ఏంటనేది మనకు తెలుస్తుంటుంది. సో ఈ మిషన్ మనం మేడ్చల్కి ఇచ్చాము సార్ కి. డైలీ ఇనిషియల్ గా 20 hours కూడా రన్ చేశారు. సో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేవి వచ్చాయి, దాన్ని మేము రెక్టిఫై చేసాము. కాకపోతే ఈ ఫస్ట్ 5 or 6 మిషన్స్ తర్వాత వచ్చిన మిషన్స్ కి చాలా అప్డేట్స్ వచ్చాయి అన్నట్టు. అంటే సిస్టమ్స్ చాలా చేంజ్ అయ్యాయి. సో సార్ కూడా ఏంటంటే అది అబ్జర్వ్ చేశారు. కాకపోతే వాళ్ళది ఎప్పుడు మిషన్ రన్నింగ్ ఉంటుంది కాబట్టి మిషన్ పంపించడానికి కుదరలేదు. అప్డేట్స్ ఇందులో కూడా చేసి ఇవ్వండి అన్నాడు. మిగతా వాళ్ళందరికీ చేసి ఇచ్చాము, ఇది ఒక్కటే పెండింగ్ ఉండిపోయింది. సో సార్ వాళ్ళు కూడా ఇన్ని రోజులు సీజన్ ఉంది, మిషన్ పంపించడానికి కుదరదు కాబట్టి పంపించలేదు. సో సార్ మళ్ళీ ఇంకో మిషన్ కూడా ఆర్డర్ పెట్టాడు. ఇప్పుడు ఇందులో ఈ థర్డ్ మిషన్ అనేది సార్దే. 3 phase 3 HP లో అడిగారు, వితౌట్ డిజిటల్ హీటింగ్ కంట్రోలర్స్. సో ఆ మిషన్ తో పాటు ఈ మిషన్ కూడా అప్డేట్స్ అన్ని చేసి ఇవ్వండి అన్నట్టు పంపించారు. అంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినప్పటికీ కూడా వాళ్ళకి తెలుసు, అంటే నార్మల్ గా ప్రాబ్లమ్స్ లేని మిషన్ అనేది ఉండదు. కాకపోతే ఇనిషియల్ మోడల్ కాబట్టి చిన్న చిన్న ఇష్యూస్ ఫేస్ చేయాల్సి వచ్చిందని వాళ్ళకి తెలుసుకొని మా మీద నమ్మకంతో ఇంకొక మిషన్ ఆర్డర్ ఇవ్వడమే కాకుండా ఆ మిషన్ పంపిస్తే మళ్ళీ అన్ని నేను చేసిస్తాను సార్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అని చెప్తే కూడా ఆ మిషన్ కూడా మన దగ్గర పంపించారు. సో ఈ మిషన్ అండ్ వాళ్ళు ఇప్పుడు కొత్తగా ఆర్డర్ చేసిన మిషన్, ఈ 2 మిషన్స్ కూడా మనము నాకు తెలిసి ఇంకో 3 days లో వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. 3 days లో మళ్ళీ డిస్పాచ్ ఇస్తాము, అప్పుడు కూడా మళ్ళీ వీడియో చేద్దాం. థ్యాంక్ యూ.